భవిష్యత్తులో ఉండనవచ్చు. ఆపండి స్వామి. అంటే నాకు ఇద్దరు మగాళ్ళతో లింకు తప్పదా స్వామి? తప్పదు. అమ్మ బాబాయ్, ఆ రెండో వాడి వల్లే నీకు సంతానం కలుగుతుంది. అయ్యయ్యో, ఆ రెండో వ్యక్తి ఎవరు స్వామి? నువ్వు ఆ రెండో వ్యక్తితో సంగమిస్తాను అంటేనే వివరాలు చెప్తాను. సంతానం కోసం తప్పదు స్వామి. పైగా దేవుడు రాశాడంటున్నారు. అవును భవతి. అయితే విను, వాడెక్కడో లేడు. ఈ చుట్టుపక్కలే గిరగిర తిరుగుతూ మీ అపార్ట్మెంట్లోనే ఉంటాడు వాడు. ఆ? ఎవరు వాడు? ఎలా ఉంటాడు స్వామి? వాడు పొట్టిగా ఉంటాడు. ఎక్కువగా తెల్ల షర్ట్లు వేస్తూ ఉంటాడు. వాడు ప్రతి నిమిషానికి జుట్టు సరిచేసుకుంటూ ఉంటాడు. వాడి పేరులో మొదటి అక్షరం వి. వాడే నీకు రెండో వాడు. అంతకు మించి వివరాలు చెప్పడానికి జ్యోతిష్యం ఒప్పుకోదు. పొట్టిగుంటాడు, జుట్టు సరి చేసుకుంటాడు. పంపతీసి వాచ్మెన్ కాదు కదా? చీచి, వాడికంత సీన్ లేదు. ఇంకెవరై ఉంటారు? కొంపదీసి ఆ పాలవాడు కూడా జుట్టు సరి చేసుకుంటాడు. అబ్బాయి, వాడికి అంత ధైర్యం లేదులే. పక్కింటి సూపర్వైజరు సూరిగాడు. అబే, వాడి పిల్లమే ఎవరితో తిరుగుతుంది. అమ్మ బాబాయ్, పైగా వాడికి షుగరు. వాడు కాదు, ఇంకెవరబ్బా? ఆ ఎదురింట్లో ఉన్న సురేష్ కాదు కదా? వాడైతే పర్వాలేదు, కానీ వాడు ఎప్పుడు తలదించుకొని వెళ్ళిపోతాడు. ఇంకెవరై ఉంటారు? ఏ ముసలో మొదకో కాదు కదా? భవతి, ఆ లెక్కలన్నీ తర్వాత చూసుకో. ముందు నా బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేస్తే నేను జంపు జిలాని. ఉండండి స్వామి, ఇప్పుడే ఇస్తా. గూగుల్ పే ఎందుకు, క్యాషే ఇస్తాను. ఓకే, నాకు ఎలాగైనా పర్వాలేదు. తీసుకోండి స్వామి. మహాప్రసాదం, పైసాకే పరమాత్మ. సంతోషం భవతి, చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఒక రౌండ్ కొట్టి పలాయనం చిత్తగిస్తా. స్వామి, చెప్పు భవతి. మీ బ్రాండ్ ఏంటో చెప్తారా? ఈసారి వచ్చినప్పుడు తెప్పించుంచుతాను. చీపు లెక్కర తాగివాడికి బ్రాండ్ ఏంటి? డబ్బులు తీసుకుంటేనే బెటరు. భవతి, భవతి, ఈసారి నేను వచ్చినప్పుడు డబ్బులే ఇవ్వండి. నా బ్రాండ్ నేను తెచ్చుకుంటాను. ఓకేనా? ఇక నేను వెళ్తాను భవతి, సమయం ఆసన్నమైనది. ఓ దీర్ఘాయుష్మానుభవ. ఓకే, కపిలింగ మీద దడ్. ఓం ముందాయ నమః. అంతా ముందులోనే ఉంది, మహత్వం అంతా ముందులోనే. భవతి, మరి ఇక సెలవు. ఓకేనా? నడవండి స్వామి. సెలవు. నీ మచ్చలో అంతా సుఖంగా ఉండుగాక, మచ్చలోనే వ్యవహారం అంతా జరుగుగాక. ఓం నమో నమః. ఏంటో ఇప్పుడు నా జీవితంలోకి పరపురుషుడు ఎంటర్ అవుతున్నాడు. ఇలా ఉంటే ఏం బాగుంటుంది? తయారవుతాను. పరపురుషుడు అంటే నాకు సిగ్గు బాబు. అబ్బా, పురుష్ పరపురుష్. అబ్బా, నాకు సిగ్గు బాబు. పూర్ణ టు నమో.
నా పరపురుషుడు ఇప్పుడు చూశాడంటే షాక్ అయిపోతాడు. పురుష్ అంటే సిగ్గేస్తుంది బాబు నాకు. పరపురుషుడు, అబ్బా పరపురుషుడు చుక్కల షర్టు, జుట్లో వేలు పెట్టుకుంటాడు. కనిపెట్టేస్తాను నేను ఇప్పుడు. హా, ఎవడో ఉన్నాడు, జుట్లో వేలు పెట్టుకుంటున్నాడు. వాడేనా పురుష్? డుమ్ముగా అమ్మాయి డుమ్మాయి అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమ్మాయి అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమ్మాయి అమ్ముకు డుమ్ముగా ఎక్స్క్యూజ్ మీ, నేనా? ఎస్, చెప్పండి. మీరు? నా పేరు కామేష్. హా? ఒకసారి లోపలికి వస్తారా? ఓ షూర్, అలాగే. వచ్చేయండి. చెప్పండి, నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకంటే నా రెండో రేఖ మీరే కాబట్టి. రెండో రేఖ? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాలంటే మొత్తం చెప్పాలి. కూర్చొని చెప్తాను. సరే.